జైలు ఫిక్స్ అయిందా? రేవంత్ వ్యాఖ్యల మర్మం ఏంటి? అప్పటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం కదా, ఇక దాని గురించి నేను మాట్లాడుకుందాం. సీఎం మాటలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం. ఓటుకు నోటు కేసు భయంతోనే ఆ మాటల నల్గొండ జిల్లాపై పట్టు కోసం చేసిన ప్రయత్నమా? పొంగులేటి సీఎం రేసులో ఉన్నారని ముందు నుంచి ప్రచారం. ఆయనకు చెక్ పెట్టేందుకే వెంకటరెడ్డి పేరు తీశారని టాక్. ఇక మరి రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్ పెడితే పొంగులేటి చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దించిర్రు అన్నట్టు ఇది కథ. ఇక ఇప్పటికే సీఎంతో అంటిముట్టినట్టుగా ఖమ్మం మంత్రులు రేవంత్ బట్టి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు. ఖమ్మం లీడర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యలా? వెంకటరెడ్డే సీఎం స్థాయి వ్యక్తి అన్న రేవంత్, నేను ముఖ్యమంత్రి కావాలని కలగన్నాను, కష్టపడ్డాను, ముఖ్యమంత్రి అయ్యాను, నా సీటు బలంగా ఉంది, నన్ను ఎవరు కూడా సీటు నుంచి పీకేయలేరు, నిన్ను నువ్వే పీకేసుకునేటట్టుండవు, నిన్ను ఇంకెవరు పీకేస్తారు, లేకపోతే నీ కిందున్నోళ్ళు పీకేయొచ్చు అని కొద్ది రోజుల క్రితం స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది. సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడినరు. నన్ను వీకేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, కూల్స్తామంటే పండబెట్టి తొక్కుకుంటా పేగులు మెడలేసుకొని పోతాం బిడ్డ అని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇలా స్వరం ఎందుకు మార్చిండో ఆలోచన చెయ్యాలి. ఒకటి పొంగులేటికి చెక్కు పెట్టాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దించిందని చెప్పేసి ఒక ముచ్చట్లు, ఇక కట్టపలక మారన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందుకే ఆపదను ముందుగానే పసిగట్టిందని చెప్పేసి కొన్ని ముచ్చట్లు, లేకపోతే బీజేపీలకు రేవంత్ రెడ్డి పోతాడు అందుకే అట్లాంటి మాటలని చెప్పేసి కొన్ని ముచ్చట్లు, ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి అయ్యానని, లేకపోతే ఆయనే అయ్యేవారు అన్నట్టుగా చెప్పారు. ఈ మాటలు హస్తం పార్టీలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి. మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇది అసలు కథ. ఆలోచన చేసుకోవాలి మీరు.